హాయ్ అండి, ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే వీడియోలోకి వచ్చేసాం. వీడియోలో అయితే ఏమేమి చేస్తున్నాం ఏంటి చూసేయండి. హాయ్ అండి, గుడ్ నైట్. ఏం చేస్తాను? బాగా ముసిటినా అండి. ఇంకా టైం అయితే 4:30 అలాగైపోయింది. ఈవినింగ్ అయితే 4:30 అలాగైపోయింది టైము. ఇప్పుడైతే బయట అయితే వాతావరణం చీకటిగా ఉంది, అంటే మబ్బెట్టేసింది. ఇప్పుడు మనకి 4 అయితే 5 అయితే ఏంటి తెలుసు కదా. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తామో. ఇంకా టీ అయితే రెడీ అవుతుంది, చూసేయండి. టీ అయితే రెడీ అయిపోయింది. బూ తాగుతావు నువ్వు కూడా? బిస్కెట్లు లోగా డాడీ వచ్చే తెప్పిస్తా. అమ్మకి నాకు పాపకు పోసేసుకుందాం. నీ ఆడబెట్టేనా? నీ ఆడబెట్టేనా? ఫ్యాన్ కింద పెట్టేనా? ఏంటి అంత కుదురుగా కూర్చున్నా? అంత కుదురుగా కూర్చున్నా ఏంటి? ఈరోజు బయటకు వెళ్తా లేదుగా? లేదు. నాన్న పనికి వెళ్ళాడా? బాబా బూ తాగావా? అబ్బో, మీరేం కూర వండారండి ఈరోజు? ఆలుగడ్డ. నువ్వు అడగాలి, నువ్వు అడిగితే వాళ్ళు చెప్తారు. నువ్వు చెప్పు ఇత ఎదురుగా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైం వచ్చేసి 5:33 అయింది. ఏంటి, ఏం చేస్తున్నావు? బయట లోపలన్నా ఏం కూర అన్నా? పప్పు చారుగానా చేశానా? తింటావా? చేస్తా ఇప్పుడు. తిన్నామా? వీడియో నచ్చితే లైక్ అండి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బో, మామూలు పిల్ల కాదే, మర్చిపోమాకండి అంటుంది. అబ్బో మర్చిపోయింది. సరే, వంట చేసుకుందామా? సరేనా? సరే. జావైతే కాసేసుకున్నాం. ఇక్కడ వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను. బియ్యం అయితే నానబెట్టేసుకున్నాం. ఇంకా పప్పు, కూడా చేసేసుకున్నాం అనుకో. టైం వచ్చేసి 5:30, 5:40 అలాగైంది టైము. ఇంకో పక్కన అన్నము, పక్కన పప్పు పెట్టేసాం అనుకో. పక్కన అన్నం ఉడికితే పక్కన పప్పు కూడా తొందరగా అయిపోద్ది. టమాటాలు, ఉల్లిపాయ,
పచ్చిమిరకాయ కడుక్కుని కోసేసుకుందాం. ఈ పప్పులే అయితే నానబెట్టుకున్నాం కదా, ఈ కోసుకుని దాంట్లో వేసుకుందాం. పప్పు అది ఉల్లిపాయ, టమాటాకాయ, పచ్చిమిర్చి, అయిపోయింది. ఇంకా ఈ బద్ద తాలింపులు వేసుకుందాం. అన్నీ కోసేసుకుని వేసేసుకున్నాం కదా. చింతపండు కూడా నానబెట్టాను. కారం పసుపు వేసేసుకుందాం. పసుపు కారం కూడా వేసేసా. పసుపు వేసేసా, కారం కూడా వేసేసా కదా. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. అన్నం మీద పొయ్యి మీద పెట్టేసా కదా, ఉడుకుతుందా, పొంగు పట్టింది. చూపిస్తాను. అన్నం అయితే అయిపోయింది. పప్పు కదా ఉడికిపోయింది. వీధులు కదా మెత్తగా అయితే అయిపోయింది. చింతపండు ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకున్నాం చింతపండు నీళ్ళు కూడా. ఇంకా తాలింపు కూడా వేసుకుందాం. ఇది పక్కన గ్యాస్ మీద పెడతా ఉంటాం, మరుగుతూ ఉంటుంది కదా పప్పు. పప్పు అయితే మరిగిపోతుందా. ఇటు మనం తాలింపు రెడీ చేసేసుకుంటే అయిపోద్ది. ఉల్లిపాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు తీసేసుకున్నాం. పోపుకి ఆయిల్ కూడా పోసేస్తాం. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. పప్పు కూడా మరుగుతుంది. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేస్తాము.
నీళ్ళు, ఉప్పు, ప్లేట్లు, పప్పుచారు, అన్నం అయితే తీసుకొచ్చి పచ్చడి కూడా తెచ్చుకుని దగ్గర పెట్టుకున్నాం. అన్నం కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. అది నానిస్తాను. చింతలు ఎలాగుంది? సూపర్గా ఉందా? అమ్మో బా చెప్పు. పచ్చడి కూడా వేసేసుకున్నాం. మామిడికాయ పచ్చడి. పప్పు ఉందని బాగుంది చింతలే. సూపర్ ఉంది. చూడండి. ఓకే. గుడ్ మార్నింగ్. ఓకే బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. దేవుడు